నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మద్యం కుంభకోణం కేసులో దూకుడు పెంచిన ఈడీ. ఈ నెల 23న విచారణకు రావాలని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి నోటీసులు. దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు బృందం. జ్యూరిక్లో మధ్యాహ్నం భారత్ రాయబారి మృదులతో భేటీ. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో 5,000 ఆలయాల నిర్మాణం. ఒక్కో ఆలయానికి 15 నుంచి 30 లక్షలు కేటాయించిన టీటీడీ. నేడు బీజేపీ జాతీయ అధ్యక్ష ఎన్నిక. మధ్యాహ్నం నామినేషన్ వేయనున్న నితిన్ నబీన్. స్పెయిన్లో పట్టాలు తప్పి మరో రైలును ఢీకొట్టిన హైస్పీడ్ ట్రైన్. 21 మంది మృతి, 73 మందికి పైగా తీవ్ర గాయాలు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు పెంచింది. విచారణకు రావాలని ఇటీవలే విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు తాజాగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి తాకీదులు ఇచ్చారు. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని మిథున్కి ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ చారిని అడిగి తెలుసుకుందాం. నగేష్ చారి, చెప్పండి, మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులకు సంబంధించిన వివరాలేంటి? వెంకటేష్, ఈ ఆంధ్రప్రదేశ్ లోని ఈ కేసుకు సంబంధించి సిట్ వేసినటువంటి కేసుల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీనికి సంబంధించిన దర్యాప్తు చేస్తుంది. ముఖ్యంగా మనీ లాండరింగ్ కోణంలో ప్రత్యేకంగా ఈ అంశాలపైన దర్యాప్తు చేస్తుంది. అంటే ఆ కుంభకోణం ద్వారా నిందితులు సంపాదించినటువంటి ఆస్తులు లేదా డబ్బులన్నీ కూడా ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయి, ఏ రూపంలో ఉన్నాయి అనే అంశాలను శోధించేందుకు ఈడీ విచారణ జరుపుతుంది. అందులో భాగంగానే ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తాజాగా ఎంపీ మిథున్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23వ తేదీన హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని మిథున్ రెడ్డికి ఈడీ స్పష్టం చేసింది. ఇప్పటికే మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ఈ కేసులో కీలక పాత్ర పోషించారని సిట్ తేల్చింది. ఈ సిట్ అధికారులు మిథున్ రెడ్డిని సెప్టెంబర్ నెలలో అరెస్ట్ కూడా చేశారు. దాదాపు 70 రోజుల తర్వాత బెయిల్ పైన మిథున్ రెడ్డి విడుదలయ్యారు. అదే విషయాలకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దీనికి సంబంధించిన విచారణ జరపనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి సిట్ చాలా లోతుగా దర్యాప్తు చేసింది. దాదాపు 16 కంపెనీలు అక్రమంగా ఒక కాంట్రాక్టులు చేజిక్కించుకోవడం కోసం పలువురికి ముడుపులు ఇచ్చాయనేది ప్రధానంగా సిట్ ఆరోపణ. అందులో ఆ ముడుపులన్నీ కూడా ఒక షెల్ కంపెనీల ద్వారా వివిధ మార్గాల ద్వారా పలువురికి అందినట్టుగా ప్రధానమైన అభిప్రాయం. దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారినట్టుగా ప్రధానంగా సిట్ చెప్తుంది. అయితే ఆ వేల కోట్ల రూపాయలు ఏ విధంగా మారాయి, ఎక్కడి నుంచి, ఎవరి ద్వారా, ఎక్కడి నుంచి, ఇదంతా అందులో ఎవరెవరు ప్రమేయం ఉన్నాయి, ప్రస్తుతం ఆ డబ్బులన్నీ కూడా ఎక్కడున్నాయనే అంశాలపైన ఈడీ దర్యాప్తును చేపట్టింది. గత కొంతకాలంగా చేస్తున్నప్పటికీ ఇప్పుడు దానిలో ప్రధానమైన నిందితులతో సంబంధించి విచారణను వేగవంతం చేసింది. మరి కొన్ని రోజుల్లో వీటికి సంబంధించిన కీలక పరిణామాలు కూడా జరిగే అవకాశం కనిపిస్తోంది. వెంకటేష్, ధన్యవాదాలు. నాగేశ్వరాచారి. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF వార్షిక సమావేశానికి సర్వం సిద్ధమైంది. స్పిరిట్ ఆఫ్ డైలాగ్ ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 3,000 మందికి పైగా హాజరు కానున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, చైనా, పాకిస్తాన్ ప్రతినిధి బృందాలు సహా 400 మంది టాప్ రాజకీయ నాయకులు, 850 మంది సీఈఓలు, చైర్మన్లు పాల్గొంటున్నారు. 5 మంత్రులు సహా అతిపెద్ద అమెరికన్ డెలిగేషన్తో ట్రంప్ హాజరు కానున్నారు. భారత్ నుంచి కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషి, కె రామ్మోహన్ నాయుడు దావోస్లో పర్యటించనున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సహా ఇతర రాష్ట్రాల సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, హిమంత బిశ్వశర్మ, మోహన్ యాదవ్, హేమంత్ సోరెన్ హాజరవుతారు. భారత 3వ అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కాగలదా అనే అంశం సహా వివిధ చర్చల్లో భారత రాజకీయ నేతలు అక్కడ చర్చించనున్నారు. గుజరాత్, యూపీ, కేరళ నుంచి అత్యున్నత ప్రతినిధి బృందాలు దావోస్ పర్యటనకు సిద్ధమయ్యాయి. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, టాటా నుంచి చంద్రశేఖరన్ సహా బజాజ్, భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, పేటీఎం వంటి 100కు పైగా భారతీయ టాప్ సీఈఓ, చైర్మన్లు దావోస్ బాట పట్టారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు లోకేష్, టీజీ భరత్, అధికారుల బృందం గన్నవరం విమానాశ్రయం నుంచి గత రాత్రి ఢిల్లీ వెళ్లింది.
అక్కడి నుంచి అర్ధరాత్రి 1:45 బయలుదేరి భారత కాలమానం ప్రకారం ఇవాళ 11 గంటలకు జ్యూరిక్ చేరుకుంటారు. మధ్యాహ్నం 2:30కు జ్యూరిక్లోని స్విట్జర్లాండ్ భారత రాయబారి మృదుల్ కుమార్ సీఎం చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు. అనంతరం ఏరోస్ ఇన్నోవేషన్ వ్యవస్థాపక చైర్మన్ కిషోర్ లుల్లా, సహాధ్యక్షులు రిథిమా లుల్లా, స్వనీత్ సింగ్ సీఎంతో సమావేశమవుతారు. సాయంత్రం 4 గంటలకు భారత ఎంబసీ ఆధ్వర్యంలో జ్యూరిక్లో నిర్వహించే తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం పాల్గొని తెలుగువారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం జ్యూరిక్ నుంచి రోడ్డు మార్గంలో దావోస్కు వెళ్తారు. దావోస్లో తొలి రోజు యుఏఈ ఆర్థిక పర్యాటక విభాగాల మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రితో పాటు వివిధ దేశాల ప్రతినిధులతో జరిగే సమావేశంలో సీఎం పాల్గొంటారు. అనంతరం టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్తో సమావేశమవుతారు. కర్నూలు సమీపంలోని జగన్నాథ్ గట్టుపై అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఎండుగడ్డిని అంటించడంతో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని 6 ఫైర్ ఇంజిన్లతో మంటను అదుపు చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి కడప రోడ్డు చేనేత కాలనీ వద్ద ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి ఎత్తించిన 20 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఏటీఎంలో చోరీకి పాల్పడుతున్నట్లు ముంబై సెక్యూరిటీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందని రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి తెలిపారు. వెంటనే సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకోగా నిందితుడు పరారయ్యేందుకు ప్రయత్నించాడని, అతన్ని వెంబడించి పట్టుకున్నామని చెప్పారు. నిందితుడు నంద్యాల జిల్లా వాసిగా గుర్తించామన్నారు. అతను బెట్టింగ్లకు అలవాటు పడి అప్పులు చేశాడని, సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఏటీఎంలో చోరీకి ఎత్తించాడని వివరించారు. ఆ ఏటీఎం లోపలికి వెళ్ళి చూస్తే లోపల ఎస్బీఐ కియోస్క్ సిస్టమ్ అంతా కూడా మానిటరు ప్లస్ లాక్ సిస్టమ్ అంతా పెద్ద రాయితో అతను పగలగొట్టడం జరిగింది. అతన్ని విచారిస్తే అతని వయసు సుమారు 20 సంవత్సరాలు ఉంది. అతను నంద్యాల జిల్లాకు చెందిన వ్యక్తి. అతను ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడి డబ్బులంతా పోగొట్టుకోవడం వల్ల వాళ్ళ తండ్రి దండించాడనే ఉద్దేశంతో అతను ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి డబ్బులు సులభంగా సంపాదించాలనే విషయంలో అతను ఎస్బీఐ ఏటీఎంని ధ్వంసం చేసి డబ్బులు దొంగతనం చేసే ప్రయత్నం చేశాడు. అందులో సుమారు 19 లక్షల క్యాష్ అంతకు ముందు రోజే ఎస్బీఐ కాంట్రాక్ట్ వర్కర్స్ దాంట్లో ఇన్బిల్డ్ చేయడం జరిగింది. ఎటువంటి డబ్బు దొంగతనం జరగలేదు. చెడు వ్యసనాలకు బానిసై చోరీకి పాల్పడిన పశ్చిమ బెంగాల్కు చెందిన వ్యక్తిని నెల్లూరు సంతపేట పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 9 లక్షల విలువైన 70 గ్రాముల బంగారం హారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శంకర్ దుకాణంలో ఈ నెల 15న చోరీ జరిగింది. సీసీ కెమెరాల ఆధారంగా పశ్చిమ బెంగాల్కు చెందిన ముస్తాకిన్ ఈ చోరీ చేసినట్లు గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. కంప్లైనెంట్ శంకర్ మోండల్, పర్సన్ ఫ్రమ్ బెంగాల్, నెల్లూరులో కమటి నగర్లో ఉంటారు. 9 జనవరి రామ్ పేరు. ఈ కంప్లైనెంట్కి గోల్డ్ ఇచ్చాడు, రా గోల్డ్ ఇచ్చాడు. గోల్డ్ నెక్లెస్ కావాలి. తర్వాత 14 జనవరికి బెంగాల్ పర్సన్ కంప్లైనెంట్ గోల్డ్ ఫైనలైజ్ చేసి నెక్లెస్ మేడ్ ఫుల్ నెక్లెస్. తర్వాత డ్రై చేయడానికి టేబుల్ మీద పెట్టారు రాత్రిలో. ఆ నెక్స్ట్ మార్నింగ్లో టేబుల్లో గోల్డ్ బంగారం మిస్సింగ్ అవుట్ ఉంది. తర్వాత కేసు రిజిస్టర్ నమోదు చేశాము. 2 టీమ్స్ ఫామ్ చేశాము. సీసీటీవీ చూసి కొంచెం ఐడియా ఉంది. తర్వాత సిటీలో అన్ని గోల్డ్ షాప్స్ ఓనర్కి మాట్లాడాము. ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేసి ద హోల్ కేస్ గాట్ డిటెక్టెడ్ అండ్ ఫుల్ రికవరీ 70 గ్రామ్స్ రికవరీ చేశాము, వర్త్ ఆఫ్ 9 lakhs. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో రాష్ట్రంలో 5,000 ఆలయాలు నిర్మించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీల నివాసిత ప్రాంతాల్లో వీటిని నిర్మించనున్నారు. ఒక్కో ఆలయానికి 15 నుంచి 30 లక్షలు కేటాయిస్తున్నారు. ఇప్పటికే 463 ఆలయాలకు అనుమతులు మంజూరు చేశారు. శ్రీవాణి ట్రస్టు నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా 5,000 ఆలయాల నిర్మాణానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. గ్రామాలు, పట్టణాల పరిధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో నిర్మాణానికి ప్రాధాన్యమిస్తోంది.
గ్రామాల్లో భక్తి సంస్కృతిని పెంపొందించడం, భజనలు నిర్వహించేందుకు కూడా వీలు కల్పించేలా ఈ ఆలయాలు నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు 1176 అర్జీలు రాగా 463 ఆలయాలు నిర్మించేందుకు పరిపాలనా అనుమతులు ఇచ్చారు. మిగిలినవి పరిశీలనలో ఉన్నాయి. సంక్రాంతి తర్వాత నుంచి ఈ ఆలయాల నిర్మాణ పనులు మొదలుపెట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అప్పటికి పెండింగ్లో ఉన్న దరఖాస్తుల్ని కూడా పరిపాలనా అనుమతులు ఇవ్వనున్నారు. ఆయా గ్రామాలు, కాలనీల్లో అందుబాటులో ఉన్న స్థలానికి అనుగుణంగా ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నారు. 5 సెంట్ల స్థలమైతే 10 లక్షలు, 8 సెంట్లకు 15 లక్షలు, 10 సెంట్లు అంతకంటే ఎక్కువ స్థలమైతే 20 లక్షలతో ఆలయాన్ని నిర్మించనున్నారు. ఆలయం చుట్టూ ప్రహరీ, గుడికి ఆర్నమెంటేషన్ ఉండేలా చూడాలని, ఇందుకు అవసరమైతే అదనంగా నిధులు వెచ్చించాలని సీఎం చంద్రబాబు ఇటీవల ఆదేశించారు. దీంతో వీటి కోసం అదనంగా 5 నుంచి 10 లక్షల వరకు వెచ్చించనున్నారు. అంటే ఒక్కో ఆలయానికి కనీసం 15 నుంచి గరిష్టంగా 30 లక్షల వరకు ఖర్చు చేయనున్నారు. గతంలో 2000 ఆలయాలు మంజూరు చేశారు. ఒక్కో ఆలయానికి గరిష్టంగా 10 లక్షల వరకే వెచ్చించారు. అందులో 1400 పూర్తి కాగా మరో 600 నిర్మాణ దశలో ఉన్నాయి. వీటికంటే మరింత పెద్దగా ఇప్పుడు 5000 ఆలయాలు నిర్మించనున్నారు. ఆలయానికి అవసరమైన స్థలాన్ని గ్రామంలో ప్రైవేటు వ్యక్తులు దానంగా ఇవ్వొచ్చు. పంచాయతీ స్థలంలో నిర్మించాలి అనుకుంటే తీర్మానం అవసరం. రెవెన్యూ స్థలమైతే ఆ శాఖ అధికారుల నుంచి ఎన్ఓసీ తీసుకోవాల్సి ఉంటుంది. ఆలయం నిర్మించుకునేందుకు కాలనీ, గ్రామంలోని కమిటీ ఏర్పడి ముందుకొస్తే వారికే నిర్మాణ బాధ్యత అప్పగించనున్నారు. షిరిడి సాయిబాబా మినహా మరే ఇతర స్వామి, అమ్మవార్ల ఆలయాలైనా మంజూరు చేస్తున్నారు. గ్రామ కమిటీ విగ్రహం సమకూర్చుకుంటే సరి, లేకపోతే విగ్రహానికి కూడా కలిపి నిధులు మంజూరు చేస్తున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైనా తమ గ్రామం, కాలనీల్లో ఆలయం కావాలని భావిస్తే దేవాదాయ, టీటీడీ అధికారులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సిఫార్సు ద్వారా కూడా అర్జీ పెట్టుకోవచ్చు. నేరుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. నియోజకవర్గానికి సగటున 25 ఆలయాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ పరిమితి లేకుండా ఇంకా ఎక్కువ ఆలయాలు మంజూరు చేయనున్నారు. కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కిస్తున్న సీఎం చంద్రబాబు కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి గతం కన్నా ఎక్కువగా నిధులు రాబడుతున్నారు. అందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 76 కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర వాటాతో కలిపి 24,513 కోట్లు సాధించారు. అందులో ఇప్పటికే 12,621 కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన నిధుల్ని త్వరగా సద్వినియోగం చేసుకుని అదనంగా మరిన్ని సాధించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం ఒక్కో రూపాయి సమీకరించుకుంటూ సద్వినియోగం చేస్తోంది. కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి అధిక నిధులు సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. అటు ఢిల్లీలో కేంద్ర మంత్రుల్ని, మంత్రిత్వ శాఖల అధికారుల్ని సమన్వయం చేయడంతో పాటు రాష్ట్రంలోనూ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. నిధులు తెచ్చుకోవడం, ఖర్చు చేయడం, అదనంగా సాధించడం అన్న 3 సూత్రాలతో యంత్రాంగాన్ని ముందుకు నడిపిస్తున్నారు. నెల రోజుల్లోనే 2 సార్లు సమీక్షించి లక్ష్యాలు విధించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 76 కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి రాష్ట్ర, కేంద్ర వాటా నిధులు కలిపి 24,513 కోట్లు సాధించారు. జగన్ ప్రభుత్వంలో 5 ఏళ్లు కేంద్ర పథకాల్లో రాష్ట్రానికి 39,642 కోట్లు కోతపడ్డాయి. 10,171 కోట్లు వేరే పథకాలకు మళ్లించారు. ఎన్డీఏ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే వీటిని గాడిన పెట్టి 17,000 కోట్ల వరకు ఖర్చు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేంద్ర ప్రభుత్వం 15,173 కోట్లు కేటాయించింది. ఆ పథకాల్లో రాష్ట్ర వాటా మొత్తం 9,340 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో 76 పథకాలకు మొత్తం 24,513 కోట్లు ఖర్చు చేసేలా ప్రణాళికలు రూపొందించారు. కేంద్ర ప్రాయోజిత పథకాల్ని 2 తరహాల్లో అమలు చేస్తున్నారు. గతంలో కేంద్ర నిధుల్ని రాష్ట్రాలు పక్కదారి పట్టించిన నేపథ్యంలో కొత్త విధానాలు అమలు చేశారు. ఇందులో సింగిల్ నోడల్ ఏజెన్సీ తరహా చెల్లింపులు, స్పర్శు చెల్లింపులు అని 2 రకాలున్నాయి. సింగిల్ నోడల్ ఏజెన్సీ ద్వారా అమలయ్యే కేంద్ర పథకాల్లో కేంద్రమిచ్చే నిధులు రాష్ట్ర ఖజానాకు చేరతాయి. బిల్లులు సమర్పించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధుల్ని నోడల్ ఏజెన్సీలకు విడుదల చేస్తోంది. ఈ విధానం సరిగా లేదని కొత్తగా స్పర్శు మార్గదర్శకాల్ని కేంద్రం తెచ్చింది. ఇందులో ఉన్న కేంద్ర పథకాలకు రాష్ట్రం సింగిల్ నోడల్ ఖాతా ఏర్పాటు చేయాలి. కేంద్ర వాటా నిధులు, రాష్ట్ర వాటా నిధులు ఆ ఖాతాకే విడుదల చేయాలి. గత నెల 17వ తేదీ నాటికి రాష్ట్రంలో 10,362 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. నిధులు అందుబాటులో ఉన్నా సరైన పర్యవేక్షణ లేదంటూ ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడంతో నెల గడవక ముందే 2,000 కోట్లకు పైగా వెచ్చించారు. కేంద్రం నుంచి 3వ విడత నిధులు తీసుకునేందుకు అడుగులు వేస్తున్నారు.
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి పొందిన మేడారం మహాజాతర అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివాసీ సంస్కృతి ఉట్టిపడేలా అత్యద్భుతంగా పునర్నిర్మాణం చేసిన ఆలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భక్తులకు అంకితం చేశారు. పునర్నిర్మాణం చేసిన ఆలయంలో కొలువుదీరిన సమ్మక్క సారలమ్మ ప్రాంగణాన్ని ప్రారంభించారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో పైలాన్ను రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం కుటుంబ సమేతంగా వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ మంత్రులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సమ్మక్క సారలమ్మ చరిత్ర, పునర్నిర్మాణ పనులు, ఆదివాసీల మూలాలు, జాతర చరిత్రను కళ్లకు కట్టినట్టుగా నిర్మాణాలు చేపట్టారు. రాతి శిలలతో అభివృద్ధి పనులకు ప్రాణం పోయిగా 4,000 టన్నుల గ్రానైట్పై ఆదివాసీ చరిత్ర, సంస్కృతి తెలియజేసేలా 7,000 చిత్రాలను హృదయంగా చిత్రీకరించారు. గద్దెల ప్రాంగణానికి ఎదుట 50 అడుగుల వెడల్పున ప్రధాన స్వాగత తోరణం, వృత్తాకారంలో ఉండే గద్దె చుట్టూ 8 స్తంభాలు, మధ్యలో వెదురు బొంగులతో తీర్చిదిద్దారు. తాళపత్రాల్లోని కోయ వంశీయుల చరిత్రను ప్రాంగణం గోడలపై చిహ్నాలుగా చెక్కారు. ప్రధాన స్వాగత తోరణంపై సమ్మక్క వంశీయుల చరిత్ర తెలిపే 59 బొమ్మలు అబ్బురపరుస్తున్నాయి. దాదాపు 750 మంది కోయ వంశీయుల పేర్లకు సంబంధించి 7,000 చిత్రాలను ఏర్పాటు చేశారు. భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఇవాళ అధ్యక్ష ఎన్నిక జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల మద్దతు నేపథ్యంలో ప్రస్తుతం కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబీన్ బీజేపీ 12వ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం లాంఛనంగా కనిపిస్తోంది. షెడ్యూల్ ప్రకారం అధ్యక్షుడి ఎన్నిక కోసం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నితిన్ నబీన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య నామినేషన్ల పరిశీలన, ఆ తర్వాత ఉపసంహరణకు గంట సమయం ఉంటుంది. బరిలో ఒకరికి మించి ఉంటే ఎన్నిక నిర్వహించి ఫలితం ప్రకటిస్తారు. పార్టీ జాతీయ మండలి, రాష్ట్ర శాఖల ప్రతినిధులతో కూడిన ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా నూతన అధ్యక్షుడు ఎన్నికవుతారు. ఈ ఎన్నికలో పాల్గొనేందుకు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్ర శాఖల అధ్యక్షులు, ఇతర ప్రముఖ నేతలు ఢిల్లీ చేరుకున్నారు. స్పెయిన్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. హైస్పీడ్ రైలు పట్టాలు తప్పి అవతల వెళ్తున్న మరో రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 21 మంది మృతి చెందగా మరో 73 మంది గాయపడ్డారు. మాలాగా నుంచి మాడ్రిడ్ వెళ్తున్న హైస్పీడ్ రైలు చివరి 2 బోగీలు పట్టాలు తప్పి మాడ్రిడ్ నుంచి వేల్వా వెళ్తున్న రైలు ముందు భాగాన్ని ఢీకొట్టాయని స్పెయిన్ రవాణా శాఖ మంత్రి తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో 2 రైళ్లలో దాదాపు 500 మంది ప్రయాణికులున్నారని వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ప్రమాదానికి గురైన రైలు ప్రైవేట్ కంపెనీకి చెందిందని ఆయన తెలిపారు. 4 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి ప్రమాదానికి గల కారణాలు వెల్లడిస్తామని అన్నారు. బోగీలు పట్టాలు తప్పిన సమయంలో భూకంపం సంభవించినట్లు పెద్ద శబ్దం వచ్చిందని ఓ ప్రయాణికుడు తెలిపారు. హ్యామర్ల సాయంతో అద్దాలను పగలగొట్టి అనేక మంది బయటపడ్డారని చెప్పారు. సహాయక చర్యల్లో స్పెయిన్ సైన్యంతో పాటు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొంటున్నారు. రైలు ప్రమాదంపై యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన వారికి మద్దతుగా అమెరికాలోని లాస్ ఏంజలస్లో వేలాది మంది ర్యాలీ నిర్వహించారు. ఇస్లామిక్ విప్లవానికి ముందు ఉన్న
ఇరాన్ జాతీయ జెండాతో సిటీ హాల్కు వరకు ర్యాలీ చేపట్టారు. నిరసనల్లో పాల్గొన్న వేలాది మందిని ఇరాన్ ప్రభుత్వం హతమార్చిందని పలువురు ఆరోపించారు. ఈ అంశంపై ప్రపంచ దేశాలు గలమెత్తాలని డిమాండ్ చేశారు. మౌనంగా ఉంటే ఇరాన్కు సహకారం ఇచ్చినట్లేనని వ్యాఖ్యానించారు. ర్యాలీలో సుమారు 4,000 మంది పాల్గొన్నారని, ఎవరిని అదుపులోకి తీసుకోలేదని పోలీస్ శాఖ తెలిపింది. లాస్ ఏంజలస్లో ప్రవాస ఇరాన్ వాసులు అధికంగా ఉంటారు. ర్యాలీలో కూడా వారే పాల్గొన్నారని అధికారులు తెలిపారు. గాజా పునర్నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శాంతి మండలిలో చేరాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీని ఆహ్వానించారు. అందుకు సంబంధించిన లేఖను భారత్లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. మధ్యప్రాచ్యంలో తిరిగి శాంతి నెలకొనేందుకు జరుగుతున్న చారిత్రాత్మక ప్రయత్నంలో తమతో కలవాలని ట్రంప్ తన లేఖలో భారత్ను కోరారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఘర్షణలను పరిష్కరించేలా కొత్త విధానం ప్రారంభించడానికి ప్రధాని మోదీని ఆహ్వానించడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. గాజాలో పాలనకు సంబంధించి 2 మండళ్లను ఏర్పాటు చేయనున్నట్లు ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం సందర్భంగా ట్రంప్ ప్రకటించారు. సాంకేతిక నిపుణులతో కూడిన శాంతి మండలి ప్రధాన బోర్డుకు ట్రంప్ అధ్యక్షుడిగా, ఎగ్జిక్యూటివ్ బోర్డుగా ఉండే 2వ మండలికి సలహాదారుగా వ్యవహరిస్తారని శ్వేతసౌధం వెల్లడించింది. ప్రస్తుత పోటీ యుగంలో విద్యార్థులు మెరుగ్గా రాణించుకుంటే ఉద్యోగ అవకాశాలు కష్టంగా మారతాయని తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు అన్నారు. సామాజిక మాధ్యమాల ప్రభావానికి విద్యార్థులు గురి కాకుండా ఎప్పటికప్పుడు జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. రాజమహేంద్రవరం కాతేరులోని తిరుమల విద్యా సంస్థల్లో ఐఐటి మెడికల్ ఫౌండేషన్ అవగాహన సదస్సు నిర్వహించారు. జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్డ్, నీట్ పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, మెరుగైన ర్యాంకులు ఎలా సాధించాలనే అంశాలపై నున్న తిరుమలరావు విద్యార్థులకు వివరించారు. 15,000 మంది విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు అవగాహన సదస్సుకు హాజరయ్యారు. జనరల్గా ఈ సదస్సులో ఈ జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్, నీట్ పరీక్షలే కాకుండా జనరల్గా రాబోయేటువంటి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది, అలాగే ఈ పిల్లల్ని పెంచడంలో తల్లిదండ్రులు బిజీగా ఉండడం వల్ల పిల్లలు మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ ప్యాంపర్ అవ్వడం, అలాగే వాళ్ళు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ యాక్టివ్గా లేకుండా ఆ సోషల్ మీడియా వలలో పడి ఎక్కువ కాలం దాని మీద స్పెండ్ చేయడం, దీనివల్ల అకాడమిక్స్లో పిల్లలు వెనకబడడం, అలాగే ఆరోగ్యపరంగా కూడా వెనకబడడం జరుగుతోంది. సో వేల మంది పిల్లలు మేము చూస్తున్నాం కాబట్టి, ఆల్రెడీ లక్షల్లో చూస్తున్నాం కాబట్టి, పిల్లలు ఆరోగ్యకరంగా అంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆరోగ్యకరంగా ఉండాలంటే తల్లిదండ్రులు ఎప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు కూడా మేము చర్చించడం జరిగిందండి. బైక్పై వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా వీధి కుక్కలు వెంటపడటం, కరవడం వంటివి చేస్తాయి. వాటి నుంచి రక్షణ పొందేలా 8వ తరగతి చదివే ఓ విద్యార్థి పరిష్కారాన్ని కనుగొన్నాడు. మధ్యప్రదేశ్ చింద్వాడా జిల్లాలోని బోహనకేరిలో పిఎం శ్రీ మాధ్యమిక పాఠశాలలో చదువుతున్న ఆర్యన్ వర్మ కుక్కల నుంచి రక్షణ పొందేందుకు స్మార్ట్ మోటార్ సైకిల్ ఫర్ హార్మ్ఫుల్ యానిమల్ అనే మోడల్ను తయారు చేశాడు. దీనికోసం ఆ బాలుడికి ఉపాధ్యాయుడు హేమరాజ్ బాక్సర్ తోడ్పాటు అందించారు. ఈ సిస్టంలో చిన్న వాటర్ పంపు నుంచి బైక్ చుట్టూ పైపులో నెట్వర్క్ ఉంటుంది. బైక్ వెళ్తున్నప్పుడు ఏదైనా కుక్క, ఇతర జంతువు వెంటాడితే వాహనదారుడు ఒక బటన్ నొక్కగానే ఈ పైపుల ద్వారా నీరు అత్యంత వేగంగా ఆ జంతువుపై పడుతుంది. ఆ నీటి ధార తగలగానే కుక్కలు వెనక్కి తగ్గిపోతాయి లేదా భయపడి పారిపోతాయి. దీనివల్ల కుక్కలకు పెద్ద గాయాలు కావు. అలాగే బైక్ నడిపేవారు కూడా వాటి ప్రమాదాల బారి నుంచి తప్పించుకోవచ్చు. ఒకసారి బైక్ వెనుక పరిగెత్తిన కుక్క ఆర్యన్ను కరిచింది. ఆ ఘటన తర్వాత అతడు వీధి కుక్కల సమస్యకు పరిష్కారం కనుగొనడం ప్రారంభించాడని ఉపాధ్యాయుడు హేమరాజ్ తెలిపారు. వరి, గోధుమ వంటి పంటల వ్యర్థాలు ఎందుకు పనికిరావని రైతులు కాల్చేస్తుంటారు. కానీ ఒక రైతు మాత్రం పంటల వ్యర్థాలు తదుపరి పంటకు ప్రయోజనం చేకూరుస్తాయని గ్రహించారు. బీహార్లోని నలంద జిల్లా కుకుర్బర్ గ్రామానికి చెందిన విజయేంద్ర చౌదరి కుటుంబానికి వ్యవసాయమే జీవనాధారం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలనుకున్న విజయేంద్ర 2016లో ప్రభుత్వానికి చెందిన జీవికా గ్రూప్లో చేరి ఆర్థిక సాయాన్ని పొందారు. అనంతరం జీరో టిల్లేజ్ టెక్నిక్తో బంగాళాదుంపల సాగును ప్రారంభించారు. పొలాన్ని దున్నకుండా, పంట వ్యర్థాలను తొలగించకుండానే ప్రత్యేక డ్రిల్ యంత్రం సాయంతో విత్తనాలు, ఎరువులను చల్లుతూ వ్యవసాయం చేస్తున్నారు. ఫలితంగా నేల కోత జరగకపోవడమే కాక తేమ నిలిచి ఉండి నేలసారం దెబ్బతినకుండా ఉంటోందని ఆ రైతు చెబుతున్నారు. విత్తనాలకు రక్షణ కల్పించే పైకప్పుల పంట వ్యర్థాలు ఉపయోగపడుతున్నాయని వెల్లడించారు. ఈ సీజన్లో కేవలం 1,200 రూపాయలు ఖర్చు పెట్టి సాగు చేపట్టినట్లు విజయేంద్ర తెలిపారు. ఏలూరులోని గంగానమ్మ జాతరలో అనగనగా ఒక రాజు చిత్ర బృందం సందడి చేసింది. కథానాయకుడు నవీన్ పోలిశెట్టి,
కథానాయిక మీనాక్షి చౌదరి చిత్ర బృందం పడమర వీధిలో కొలువైన అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారితో సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు. అక్కడ క్లియర్ చేయండి మేడం ఒకసారి.